మండలంలో 2019లో ఎన్నికలకి వీరబల్లి ఇన్ఛార్జిగా పార్టీ నన్ను ఇక్కడ పనిచేయమని ఆదేశించింది. కొద్దిగా భయం వేసింది. అప్పుడు వీరబల్లి మండలంలో 2019లో ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో ఒక వార్తాపత్రికలో ఒక కథనం ప్రచురించింది. వీరబల్లి మండలంలో తెలుగుదేశం పార్టీ ఖాళీ అయ్యింది అని. వాస్తవమేనా? 19 గుర్తుంది కదా అందరికీ. తెలుగుదేశం పార్టీ లేదు అని. ఎందుకో తెలుగుదేశం పార్టీ అంటే అభిమానం ఉన్నప్పుడు కాస్త బాధ అయింది. చేస్తే ఈయనే పని చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఒక బాధ్యత తీసుకొని చేస్తే ఛాలెంజింగ్గా ఉంటుంది అన్నటువంటి ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. ఆ సమయంలో, ఆ కష్ట సమయంలో కూడా తెలుగుదేశం పార్టీ అభిమానం ఉన్నటువంటి ఎంతోమంది ఆ రోజు ధైర్యంగా ఎక్కడ కూడా వాళ్ళ యొక్క ఆశను కోల్పోకుండా అద్భుతంగా ఇక్కడికి వచ్చి పనిచేస్తున్నారు. ఆ ఎలక్షన్లలో రాజంపేట నియోజకవర్గం అంతా ఒకటే మాట చెప్పింది, 10,000తో వీరబల్లిలో మనకి ఓడిపోతున్నాము, సుండుపల్లిలో 4,000 మెజార్టీ వస్తుంది తెలుగుదేశం పార్టీకి, ఆ మండలం ఈ మండలం అంతా, వీరబల్లి ఒకటే ఇబ్బంది అన్నారు. మంచి స్ఫూర్తితో పనిచేశాం. ఆఖరికి కొన్ని గ్రామాల్లో ఏజెంట్లుగా లేకపోతే, మనుషులే లేకపోతే, ఆఖరికి నాగసుబ్బమ్మ కూడా ఈ మహిళ అయినా కానీ ఏజెంట్గా కూర్చొని అద్భుతంగా ఎలక్షన్లో పనిచేస్తుంది. ఆ రోజు ఆమె కూడా భయపడుతూ ఉంటే, అమ్మ నన్ను ఒక తమ్ముడిని అనుకో, నీకు నీ వెంట ఉంటాను అని చెప్పి ఆ రోజు భరోసా ఇస్తే కనుక ఆమె ఎంతో ధైర్యంగా ముందుకు వచ్చి ఏజెంట్గా కూర్చుంది. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో మనం సక్సెస్ఫుల్గా ఎలక్షన్ చేసాం. ఎలక్షన్లు జరిగిన తర్వాత ఫలితాలు కనుక చూస్తే మెజార్టీ వస్తున్నాయన్నటువంటి 4,000 మెజార్టీ వస్తున్నటువంటి సుండిపల్లి మండలం 8,500 మైనస్ పోయింది. సీతవటం ఒంటిమిట్ట అన్నీ పోయినాయి. వైసీపీ పార్టీకి మండలాలలో అతి తక్కువ మెజార్టీ మండలం ఏదన్నా వచ్చిందంటే కనుక వీరబల్లి మండలము. అది మనందరి కృషి. ఆ కృషి చేసి ఆ రోజు సహకరించిన అందరికీ కూడా నా పాదాభివందనాలు. అంత గౌరవం ఇచ్చింది కదా నేను ఇన్ఛార్జిగా వచ్చిన తర్వాత. మీరందరూ అంత అద్భుతంగా పనిచేశారు. ఒక పక్క గవర్నమెంట్ రాలేదు, ఎంతోమంది కొంతమంది నమ్ముకొని ఏజెంట్లుగా కూర్చున్నారు. ఎవరంటే కనుక ఆమె లేడీ కూర్చున్నది. ఇంకొక ప్రత్యేకమైనటువంటి సందర్భం చెప్తా. మల్లికార్జున సర్పంచ్ వాళ్ళ అన్న ఎప్పుడో వాళ్ళ బిడ్డకు నేను ఉచితంగా చదువు చెప్పినానని వాళ్ళ బిడ్డ చెప్తే కనుక ఏజెంట్గా ముందుకు వచ్చి కూర్చున్నారు. అన్నదాలేదా వీళ్ళు. అటువంటి ప్రత్యేకమైనటువంటి సందర్భంలో కొంతమందికి నేను చాలా భరోసా ఇచ్చి వాళ్ళు కూడా ముందుకు వచ్చినారు. ఆల్రెడీ అభిమానంగా ఉన్నటువంటి వాళ్ళందరూ పనిచేసినారు. గవర్నమెంట్ వీళ్ళు ఏమైనా ఇబ్బందులు పడతారా అన్నటువంటి ఉద్దేశంతో మన ప్రభుత్వం లేకపోయినా, ఒక పక్క రాక్షస రాజ్యం ఏలుతూ ఉన్నా, తెలుగుదేశం పార్టీ వాళ్ళని జైళ్లకు పంపించి ఆస్తులు లాక్కొని ఇబ్బందులు పెడుతున్నా. ఆమె సాక్ష్యం. ఆమె మీద 4 కేసులు ఉన్నాయి. ఆఖరి వాళ్ళ అంగడి కూడా లాక్కోవాలని చూశారు. ఎందుకు? ఏజెంట్గా కూర్చున్న దానికి ఉద్యోగం పెరికేశారు. అట్లా ప్రతి గ్రామంలో ఇబ్బందులు వచ్చినాయి. నాగసుబ్బయ్య వాళ్ళ ఊర్లో కానీ, ఆడ కానీ, ఈడ కానీ, ఎక్కడ కూడా అటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో రాక్షస పాలన జరుగుతూ ఉన్నా కానీ ఈ మండలంలో ఏ ఒక్క తెలుగుదేశం కార్యకర్తకు అన్యాయం జరగకుండా చూసుకున్నటువంటి బాధ్యత నాది, తెలుగుదేశం పార్టీకి. వాస్తవమా కదా? ఎక్కడైనా పోలీస్ స్టేషన్లలో ఇబ్బంది పడ్డామా? అక్రమంగా భూములు లాక్కుంటూ ఉన్నా, ఇళ్ళు లాక్కుంటూ ఉన్నా, ఇబ్బందులు పెడుతూ ఉన్నా కానీ ఎన్నో కోర్టు కేసులు గెలిచాం. అమరేశ్వరరాజుకి అభినందనలు తెలపాల. ఎందుకంటే కోర్టుకు సంబంధించి దాదాపు 20 కేసులు ఈ మండలం తరఫున ఆయన వేసి చేయించారు. ఒక పక్క తెలుగుదేశం పార్టీలోనే ఎదురైత, ఒక పక్క మనం అందరం కార్యకర్తలు కాపాడుకోవాలా, ఆ రోజు ఇన్ఛార్జిగా వచ్చినారు కదా అని చెప్పి ఉన్నటువంటి పరిస్థితుల్లో నేను అడ్డమైతానే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఇబ్బందులు పెట్టినా పాప మండలాధ్యక్షుడు కాస్త ఎన్నో అవమానాలు కూడా తట్టుకొని ఒక వెంట నడుస్తూ వచ్చినారు. ఆ విధంగా మనము ఈ మండలంలో ఎటువంటి పరిస్థితుల్లో మనము ఎక్కడ కూడా
కార్యకర్త అన్యాయం కాకుండా సాయి శక్తిలో ప్రయత్నం చేశాం. మనకు అండగా ఉండాలని ఎన్నో గ్రామాలకు నీళ్లు లేకుండా చేస్తున్నారు, రోడ్లు లేకుండా చేస్తున్నారు. కానీ అప్పుడు కూడా ఖర్చుకు వెనకాడకుండా ఎంతోమందిని మనం కాపాడుకున్నటువంటి పరిస్థితి. ఎంతోమంది కార్యకర్తలు ప్రభుత్వం లేక ఉద్యోగాలు తీసినా కానీ ఏదో ఒక రకంగా మనం ఉపాధి కల్పించినటువంటి పరిస్థితి. ఈ విధంగా కంటికి రెప్పలా ఈ మండలాన్ని కాపాడుకోవడం, మనం అందరం కలిసి కాపాడుకున్నాం. ఎవరి శక్తి కొద్దీ వాళ్ళు, ఎక్కడ కూడా తెలుగుదేశం కార్యకర్తలు ఇబ్బంది పడలే. సరే, ఇటువంటి చేస్తున్నాయేమో అన్నటువంటి ఉద్దేశంతోనే చంద్రబాబు గారు ఏం చేశారంటే జైల్లో ఉండంగానే ఒక అధ్యక్ష పదవి ఇచ్చేస్తున్నాం. ఒకసారి జైల్లో ఉండంగా నా గురించి ఆలోచించి ఇచ్చినటువంటి మొట్టమొదటి పదవి కావచ్చు. సరే, అధినాయకుడు నా మీద అంత ప్రేమ చూపించాడు కదా అన్నటువంటి ఉద్దేశంతో కొంతకాలం జర్నీ జరిగింది. సరే, ఇంకా మీరందరూ అనుకున్నటువంటిది నియోజకవర్గం అంతా కూడా రాజుకు వస్తే కనుక బాగా ఉంటుంది, రాజైతే సౌమ్యుడు మంచోడు, రేపు అందరికీ అండదండగా నిలబడతాడు, కష్టకాలంలోనే నిలబడినాడు అని అందరూ భావించినారు. అయితే ఈ పొత్తులు అనేటటువంటివి కొన్ని వచ్చినాయి. పొత్తుల వల్ల దాదాపు కొంతమంది నేతలకు ఇబ్బంది అయింది. పార్టీ చెప్తే 2 రోజుల ముందు నేను కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళా. ఎదురుగా కూర్చుంటేనే